భవిష్యత్ అవసరాలు తీర్చడానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి 10 కోట్లు అవుతుంది, ఇది కూడా ఇస్తాం. అదే మరిగా జీఎస్టీ, చాలా మంది చేనేత కార్మికులు బాధపడుతున్నారు. ఈరోజు జీఎస్టీ ఉంది, దీనివల్ల మా వృత్తికి ప్రోత్సాహం లేదు. జీఎస్టీ తీసేస్తే మాకు ఉపాధి దొరుకుతుందని ఆలోచిస్తున్నారు. అందుకే హామీ ఇస్తున్నాం, జీఎస్టీ తీసేయడానికి నేను ప్రయత్నం చేస్తా. ఒకవేళ తీసేయలేకపోతే మీరు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో రీఎంబర్స్మెంట్ ఇచ్చే విధానాన్ని తీసుకొస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నా. ముందు జీఎస్టీ కౌన్సిల్లో రైజ్ చేస్తాం, అక్కడ ఒప్పుకుంటే సరే, కాకపోతే తిరిగి మీరు కట్టిన డబ్బులు జీఎస్టీది మీకిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి ఎంత అవుతుందో ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ఎస్టిమేట్ చేస్తాం. ఒక 70-80 కోట్లనే అవుతుంది. ఎంత అవుతుందమ్మా? రఫ్ గా మన వాళ్ళు చెప్పింది 67 కోట్లని. ఎంతైనా పర్వాలేదు, మీకు న్యాయం జరగాలి. మీకు న్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇంకో పక్క నేతనులందరూ ఇంట్లోనే మగ్గం పెట్టుకుంటారు. ఓసారి ఇంట్లో అవకాశాలు లేవు, ఇంట్లో మగ్గం పెట్టుకునే పరిస్థితి ఉంటే ఇంట్లోనే పెట్టిస్తాం. అక్కడ అవకాశం లేకపోతే ఎక్కడికక్కడ ఒక ప్రత్యేకంగా 4-5 ఎకరాల భూమి తీసుకుని అక్కడ మగ్గాలు పెట్టి కలెక్టివ్ గా, కంబైన్డ్ గా, సామూహికంగా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎక్కడ అవసరమో ఈ 64 క్లస్టర్లో అక్కడ చేస్తాం. ఒకవేళ ఈ 64 క్లస్టర్లో మీకు ఇండ్లు కూడా లేకపోతే అలాంటి వారికి కొత్తగా ప్రభుత్వం 4,30,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తా ఉంది. అందులో మీకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చూస్తాం. అవసరమైతే చేనేత కార్మికులకి ఇంకొక 50,000 రూపాయలు అదనంగా కావాలంటే ఇచ్చి ప్రత్యేకంగా మగ్గాలు ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈ రోజు మీరు చూస్తే మీ ఉత్పత్తులకు మెరుగైన ధర రావాలంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజ్, అంటే నూలు దగ్గర నుంచి, కలర్స్ దగ్గర నుంచి మీరు అమ్ముకునే వరకు ఏమేం చేయాలో అవన్నీ చేయడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, కనీసం నెలకొక్క రోజైనా సరే మనం అందరం కూడా చేనేత వస్త్రాలు ధరించాలి, ఒక ఆదర్శంగా ఉండాలి. మళ్లీ మళ్లీ పిలిపిస్తున్నాం, చేనేత పరిశ్రమను కాపాడడం మన బాధ్యత. తద్వారా మన ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. కనీసం నెలకొక్కసారైనా సరే చేనేత బట్టలు కట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక పక్క ఈరోజు నేను ఒకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ONDC ఉంది, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. చేనేత కార్మికులు మీరు చేసే వస్త్రాలన్నీ మీరు నేరుగా వినియోగదారుడికి అమ్మే అవకాశం వస్తుంది. ఈరోజు నేను చూశాను, నేను 2 చీరలు కొన్నాను, కానీ అవి నచ్చితే మీరు ఆన్లైన్ లో పెడితే అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియా ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా కొనే అవకాశం ఈ నెట్వర్క్ ద్వారా ఉంది. ఇది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. దీన్ని ప్రోత్సహిస్తాం, మీకు ట్రైనింగ్ ఇస్తాం, ఏ విధంగా చేయాలో నేర్పిస్తాం. మీరు నేర్చుకునే వరకు, మీ బిజినెస్ సుజావుగా జరిగే వరకు మీకు అండగా ఉండే బాధ్యత తీసుకుంటాం. దీంతో కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క చేనేత సహకార సంఘాల పాలక మండలి గడువంతా ముగుస్తా ఉంది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఈ వ్యవస్థ బలపడాలంటే, నిలదొక్కోవాలంటే మీలో కూడా చైతన్యం రావాలి. కొంతమంది నాయకులు ఉంటారు, ఆ నాయకులు చెప్పారు కాబట్టి మేము పెడతామని మీరు అనుకుంటే దానివల్ల మీకు నష్టం వస్తుంది. అట్లా కాకుండా మీరు చేయాల్సింది, ఈ పరిశ్రమ నిలదొక్కోవాలంటే సమర్థవంతమైన సభ్యుల్ని, మేనేజ్మెంట్ ని మీరు పెట్టుకోవాల్సిన అవసరం. సమర్థవంతమైన వ్యవస్థకు మీరు శ్రీకారం చుట్టాలి.
ఎక్కడికక్కడ మంచి సభ్యుల్ని మీరు ఎంపిక చేసుకోవాలి. తద్వారా నేను ఒకటి హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో ఈ ఆర్గనైజేషన్ ఇంకా పటిష్టం చేసి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో తీసుకెళ్తాం. ప్రస్తుతం ఆప్కో సంస్థ అయితే 100 షోరూముల ద్వారా చేనేత వస్త్రాలను మార్కెటింగ్ చేస్తున్నారు. నేనే ఆ రోజు దీనికి శ్రీకారం చుట్టాను. దీన్ని ఇంకా ఎఫెక్టివ్ గా ముందుకు తీసుకుపోతాం. వాళ్లకు రావాల్సిన బకాయిలపైన దృష్టి పెడతాం. ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు కూడా ప్రోత్సహించే విధంగా దీన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే ఏదైతే ఈ చేనేత కార్మికులు ఉన్నారో వీళ్ళందరి కోసం ప్రధానమంత్రి సూర్య గారిని ఒక ప్రోగ్రాం ఉంది. ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడం. ఒకప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకోవాలంటే ఎక్కడో ఉత్పత్తి చేసి వస్తే వచ్చేది, లేకపోతే లేదు. ఇప్పుడు సోలార్ ఎనర్జీలో ఎన్నో మార్పులు వచ్చాయి, రెవల్యూషనరీ చేంజెస్ వచ్చాయి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎవరైతే ఈ రోజు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామో మీరు ₹1 ఖర్చు పెట్టకుండా మీ ఇంటి పైనే సోలార్ ప్యానెల్స్ పెట్టి 200 యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేసే విధంగా నేను ఏర్పాటు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకవేళ మీరు ఎప్పుడన్నా కరెంటు రాత్రిలో వాడుకోవాలంటే రాత్రిలో కరెంట్ ఇస్తూ మీరు పగటి పూట కరెంటు ఉత్పత్తి చేస్తే ఆ కరెంటు కూడా డిపార్ట్మెంట్ తీసుకునే ఏర్పాటు చేస్తా, గవర్నమెంట్ తీసుకునే ఏర్పాటు చేస్తాం. అంటే మీరు ఎప్పుడు ఉత్పత్తి చేసినా మీరు వాడుకోవచ్చు, మిగిలింది డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు. మళ్లీ మీకు ఎప్పుడు కావాలంటే కరెంటు మీరు వాడుకోవచ్చు, అది డిపార్ట్మెంట్ మీకు ఇస్తుంది. తద్వారా 200 యూనిట్ల కరెంటు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, ఉచితంగా ₹1 ఖర్చు లేకుండా. నేను దీనికి కూడా ఈ రోజే డిపార్ట్మెంట్ కు ఒకటే చెప్తున్నా, దీన్ని ఇమ్మీడియట్ గా టేకప్ చేయాలి. ఎన్ని కుటుంబాలుంటే చేనేత కుటుంబాలు అన్ని కుటుంబాలకు ఇస్తాం. హ్యాండ్లూమ్ కే కాకుండా పవర్ లూమ్స్ కూడా దీన్ని అన్వయిస్తాం. వాళ్ళకు కూడా ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుందో అన్ని యూనిట్లు ఉత్పత్తి చేసుకునే విధంగా ఉచితంగా సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంట్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరి ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పర్యావరణ అవసరాల దృష్ట్యా సహజ రంగులకు ప్రోత్సాహం ఇవ్వాలి, నేచురల్ కలర్స్ కు ప్రోత్సాహం ఇవ్వాలి. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు మారుతున్నాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా మనలో కూడా ఒక చైతన్యం రావాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు మనం నెరవేరుస్తాం. నేను చాలా మందికి చాలా సార్లు చెప్తున్నాను, ప్రత్యేకంగా చేనేత కార్మికులు చెప్తున్నా, ఈరోజు మీలో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది.